హాయ్ అండి. వెల్కమ్ టు నిరీక్ష తెలుగు వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజీ మయోనీస్ పాస్తా రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, లంచ్ కి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ కింద కూడా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా మరి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 2 కప్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నా. 2 కప్స్ ఆఫ్ పాస్తా 6 to 8 కప్స్ ఆఫ్ వాటర్ అన్నమాట కావాలి. రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత వాటర్ దాంట్లో పాస్తా యాడ్ చేసుకోవాలి. పాస్తా యాడ్ చేసుకొని ఇంకా కలుపుకొని వాటర్ అదంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉడికిందా ఏంటి అనేది. ఈ పాస్తా ఉడకడానికి 8 to 10 మినిట్స్ పడుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ టైమింగ్స్ లో కుక్ అవుతాయి అవి. ప్యాకెట్ వెనకాతల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి కుక్ చేసుకోవాలి. ఈ పాస్తా ఒక 80 to 90% కుక్ చేయాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పట్టుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా ఉండేటట్లా ఉండాలన్నమాట. ఫుల్ గా బాయిల్ అయిపోకూడదు పాస్తా. ఇలా ఫోర్క్ తో కట్ చేస్తే 2 ముక్కలు అవ్వాలన్నమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. అప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ ని స్ట్రెయిన్ చేసుకోవాలి వేరే గిన్నెలోని. వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొంచెం నార్మల్ వాటర్ పోసుకోవాలి అందులోని. నార్మల్ వాటర్ పోసుకుంటే ఏంటంటే అది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఏంటంటే అతుకపోకుండా ఉంటాయి. ఒకటిదానికొకటికి లూజ్ గా ఉంటాయి అనమాట కుక్ చేసుకునేటప్పటికి. ఇది పక్కన పెట్టుకొని వేరే గిన్నె తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ అయినా వేసుకోవాలి, లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ నా దగ్గర లేదు, అందుకనే బటర్ యూజ్ చేస్తాను. ఆలివ్ ఆయిల్ తోనైతే మంచి టేస్ట్ వస్తుంది. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఫైన్లీ చాప్డ్ గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అందులోని చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఫైన్లీ చాప్. ఆనియన్స్ లైట్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత అందులోని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. అంటే వెజిటబుల్స్ ఆఫ్ అవర్ చాయిస్ అనమాట, ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్వీట్ కార్న్, తర్వాత గ్రీన్ పీస్, క్యాప్సికమ్ ఫైన్లీ చాప్, దాని తర్వాత గ్రేటెడ్ క్యారెట్ వేస్తున్నాను. ఈవెన్ చాప్డ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని అలాగా ఒకసారి ఏంటంటే ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రంచీనెస్ తోని ఉండాలన్నమాట. టోటల్ గా కుక్ అయిపోకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ అన్ని 1 టీ స్పూన్ ఆఫ్ క్రష్డ్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ మిక్స్డ్ హర్బ్స్, 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్ కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందు అక్కడ ఏంటంటే పాస్తాలో సాల్ట్ యాడ్ చేసామని కనుక ఇక్కడ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలన్నమాట. ఈ వెజిటబుల్స్ కి ఎంతైతే సరిపోతాయో అంతేలాగా వేసుకోవాలి. సరిపోతే చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి. ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేస్తున్నట్టు క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏంటంటే హాఫ్ కప్ పాస్తా పిజ్జా సాస్ అన్నమాట. నా దగ్గర అది ఉంది, సో డైరెక్ట్ గా అది వేసేస్తున్నాను. లేకపోతే ఈ టైంలో ఏంటంటే టొమాటో కూడా వేసుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ పాస్తా పిజ్జా సాస్ అన్నమాట. రెడీమేడ్ సాస్ వేసేసిన తర్వాత సాస్ వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాస్ కూడా ఫ్రై అవ్వాలి. సాస్ ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ తో పాటు. ఫ్రై అయిన తర్వాత ఏంటంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మయోనీస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎగ్లెస్ మయోనీస్ అన్నమాట నేను యాడ్ చేస్తున్నది. మీరు విత్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మిక్స్ అయిపోయేట్లా కలుపుకోవాలి. మొత్తం అంతాను కలుపుకున్న తర్వాత దీంట్లోని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నమాట. హాట్ వాటర్ అంటే మనం పాస్తా బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ ఉంది కదా, అది ఏంటంటే 1 కప్ ఆఫ్ వాటర్ దీంట్లోని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే క్రీమీ సాస్ లా తయారవుతుంది. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే స్పైసీనెస్, సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి బాయిలింగ్ వచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే పాస్తాని యాడ్ చేసుకోవాలి. పాస్తా వేసుకున్న తర్వాత పాస్తా సాస్ 2 మిక్స్ చేసేటట్లాగా కలుపుకోవాలి. మొత్తం పైన కింద మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 మినిట్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఒరిగానో, 1 టీ స్పూన్ బేసిల్ హర్బ్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ బేసిల్ అండ్ ఒరిగానో ఈ 2 మంచి ఫ్లేవర్ ఇస్తాయి అనమాట పాస్తాకి. సో ఫైనల్ గా యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్ గా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇట్ లాస్ట్ 3 స్లైసెస్ ఆఫ్ చీజ్ అన్నమాట. గ్రేటెడ్ చీజ్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే చీజ్ స్లైసెస్ ఉన్నాయి, సో నేను చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వేసిన తర్వాత ఎక్కువగా కుక్ చేయనక్కర్లేదు. పాస్తాకున్న హాట్నెస్ ఏంటంటే ఈ చీజ్ వేసేసరికి ఏంటంటే టోటల్ గా మెల్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ 20
సెకండ్స్ 10 సెకండ్స్ అలా ఉంచి కలిపేసి ఇంకా ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువగా ఏంటంటే మిక్స్ చేస్తే ఏంటంటే పాస్తా అదంతా ఓవర్ కుక్ అయిపోయి దాని తర్వాత విరిగిపోవడం అవంతా జరుగుతూ ఉంటది అనమాట. పాస్తా ఫైనల్ గా డిష్ అవుట్ చేసుకోవడం అనమాట. చూసారా, సింపుల్ గా అయిపోయింది, ఎంత ఈజీగా ఉంది, చూడడానికి కూడా చాలా టెంప్టింగ్ గా చాలా బాగుంది రెసిపీ. బయట కొనుక్కొని తినుకునే దానికన్నాను ఇంట్లో ఇలా చేసుకొని తినుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటారు. సో పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ ఇది. రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.